హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే బేకరీ స్టైల్ కేక్ అయితే ఇంట్లోనే చేశానండి. ఈ వీడియో చూసారంటే చాలా అద్భుతంగా కేక్ చేసేస్తారు. మీ పిల్లలు, మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారండి. ఇదైతే పక్కా కొలతలతో అయితే నేను చెప్పిన విధంగా చేసేయండి. వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకోవాలండి. ఆ బౌల్తో ఒక బౌలు మైదా పిండి అయితే తీసుకోండి. అందులోకే వంట సోడా ఒక హాఫ్ స్పూను, ఒక ఫుల్ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకుని జల్లించి పక్కన పెట్టుకోవాలి. ఈ మూడింటిని జల్లించి పక్కన పెట్టుకున్న తర్వాత అదే కప్పుతో ఎగ్స్ అయితే తీసుకోండి. ఎగ్స్ తీసుకుని ఒక మిక్సింగ్ బౌల్లో అయితే వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత మంచిగా బీట్ చేసుకోండి. దీన్ని మిక్సీలో అయినా పట్టుకోవచ్చండి మీరు, చాలా ఫాస్ట్గా అవుతుంది. నేనైతే విస్కర్తో కలిపేస్తున్నానండి. ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత ఎగ్స్ అన్ని కూడా బీట్ చేసేసుకున్నాక మనం ఏ కప్తో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్తో షుగర్ అయితే తీసుకుని మిక్సీ పట్టి ఉంచుకోండి. మిక్సీ పట్టుకున్న షుగర్ అయితే ఇప్పుడు ఈ ఎగ్స్ మిశ్రమంలో వేసేసుకుని మంచిగా కరిగే వరకు కూడా కలుపుకోండి. పంచదార అనేది ఎందుకు మిక్సీ పట్టామంటే మనకి తొందరగా కరగడానికండి. అదే పంచదారలా వేస్తే తొందరగా కరగదు కదా చేతితో కలుపుకునే వారికి. తర్వాత వెనిలా ఎసెన్స్ అండి, ఇదొక 3 నుంచి 4 డ్రాప్స్ వరకు వేసుకోండి, సరిపోతుంది. అది ఫ్లేవర్ కోసం అండి, అది లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి 1/2 కప్పు ఆయిల్ అండి. ఇది సన్ఫ్లవర్ ఆయిల్ అయినా ఏదైనా వేసుకోండి, స్మెల్ లేని ఆయిల్. పల్లి ఆయిల్ గట్రా వేయకండి, కేక్ అయితే పాడైపోతుంది స్మెల్ వచ్చి. స్మెల్ లేని ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ముందుగా జల్లించుకున్న పిండినైతే ఆ మిశ్రమంలో వేసేసుకుని ఇట్లా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుతూ ఉండండి. మీకు మంచిగా కరిగిపోద్ది. మొత్తం కలిపాను చూసారా, ఇట్లా మంచిగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుతూ ఉంటే ఇట్లా ఉండలు లేకుండా కరిగిపోద్దండి. నెక్స్ట్ ఒక 1/2 కప్పు కంటే తక్కువ పాలు తీసుకోండి. పాలు తీసుకుని మంచిగా కలుపుకోవాలి. ఇట్లా ఎక్కడా కూడా లమ్స్ ఫామ్ అవ్వకుండా కలుపుకోవాలండి. ఇట్లా కలుపుకున్న మిశ్రమాన్ని అయితే పక్కన పెట్టుకోవాలండి. చూసారా, ఇట్లా తిప్పుతానే ఉండండి. మీరు ఫ్లేవర్కి వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ అయినా వేసుకోవచ్చండి, ఇలాచీ పౌడరు. అది ఎగ్ స్మెల్ రాకుండా ఉండడానికండి, అంతే. చూసారా, అట్లా రిబ్బన్లా ఫామ్ అవ్వాలండి. కేక్ అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ముందుగా ఒక ఖాళీ బౌల్ని అయితే తీసుకుని అట్లా ఫ్రీ హీట్ చేసుకోండి ఒక 2 మినిట్స్. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని దానికి ఆయిల్ రాసి పిండి మొత్తం జల్లి రెడీగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అయితే ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అట్లా చేసుకుని ఇట్లా ట్యాప్ చేయండి ఒక 2-3 టైమ్స్. ఆ బబుల్స్ అనేవి పగిలిపోతాయి అన్నమాట. అప్పుడు మనకి కేక్ అనేది మంచిగా వస్తుంది. చూసారా, ఫ్రీ హీట్ చేసుకున్నాం కదండి బౌల్. ఫస్ట్ పొయ్యి మీద పెట్టుకుని దాంట్లో ఈ గిన్నె అయితే పెట్టేసుకుని టూటీ ఫ్రూటీలు అయితే పైనుంచి వేసుకోండి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 40 నుంచి 50 నిమిషాలండి సిమ్లో అయితే. కొంచెం హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పెట్టి తర్వాత 30 మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గించుకోండి. చూసారా, ఇట్లా కేక్ అయితే ఇట్లా అంటుకుంది కదండి, ఇంకా అవ్వలేదు. ఒకసారి చూసుకోండి. ఇంకొకసారి మూత పెట్టుకుని చూసేసరికి అయిపోయిందండి, కేక్ అయితే రెడీ అయిపోయింది. చూసారా, ఇట్లా ఏదైనా చాక్ కానీ టూత్ పిక్ కానీ ఉంటే దాంతో మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేస్తానండి. చూసారా, ఎంతో అద్భుతం.